7,000 మంది మోకరించుంటే నేను నమ్ముతున్నాను అరచేయంత కాదు, ఆకాశమంతా మేఘాలమైపోయింది. కడవరి ఉద్యమం వచ్చేసేది. మన దినములలోన అది జరగాలని ఆశపడదామా? మీకు తెలిసిన ప్రతి పరిచయాన్ని వాడండి. మీకు పరిచయం ప్రతి దైవజనుడిని ఆహ్వానించండి. మనకి కమిటీలు వద్దు, మనకి ఫెలోషిప్లు వద్దు, మనకి నాయకత్వాలు వద్దు, మనకి ఘనతలు వద్దు. చివరికి వచ్చేసాము, చివరి దినాల్లోకి వచ్చేసాము. పరిస్థితులన్నీ తారుమారు అయిపోతున్నాయి. చర్చిలకు అనుమతులు లేవు, సభలకు అనుమతులు లేవు, సువార్త ప్రకటనకు అనుమతులు లేవు. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకున్న తగులు వచ్చే రోజులు వచ్చేసినాయి. ఇంత ఘోరంగా పరిస్థితులు మారిపోయిన తర్వాత కూడా ఇంకా మనం ఆహ్వానం కోసం ఎదురు చూద్దామా? ఇంకా ఘనత కోసం ఎదురు చూద్దామా? పౌలయ్య గారు ఒకసారి ఆ మాట నాకు గుర్తుందా? మార్కు ఒక్కడే నాతో ఉన్నాడు, అందరు నన్ను విడిచిపోయారు. ఒకసారి ఏడిచాడు అంత పెద్ద ఆయన. ఎఫెసులో మృగములతో పోరాడిన పౌలు గారు ఒక చిన్న బిడ్డలాగా బాధపడ్డాడు. చలో, తరుమబడుతుంటే తోడు రారు, దేనికి కలవరు. ఆలభక్త్యాలు చేసుకుంటారా? ఆలభక్త్యాలు చేసుకుంటారా? మందిరాలు కూలుస్తుంటే మనకేం బాధ లేదు, పాస్టర్లను చంపుతుంటే మనకేం బాధ లేదు, వ్యతిరేక చట్టాలు వస్తుంటే మనకేం బాధ లేదు, బైబిల్ తగలబెడుతుంటే మనకేం పేచి లేదు. మనం మాత్రం మన పేక మీద కత్తి పెడితే మాత్రం పొర్రపాటున యేసు ప్రభువే దేవుడు అంటాం, విగ్రహం మాత్రం చేయం. ఆ 7,000 మంది లాగే బతుకుదామా? ఎందుకు సార్ అడ్డుగోడలు? ఎందుకు సార్ బ్యారియర్స్ కట్టుకోవటం? రండి, ఏవేవి నీకు నాకు మధ్యన ఏమట్టం ఉందో మనమే కూర్చొని మాట్లాడుకొని కూల్చుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. ఆ రోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా. మీరందరూ జవాబు చెప్పాల్సిన ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. స్కూలుకి వెళ్లకుండా ఎగ్గొట్టి సెంటర్లో కూర్చొని చెట్టు కింద గోలీకాయలు ఆడుకుంటున్న పిల్లవాడిని తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగినట్టు ఏలియాను దేవుడు అడుగుతున్నాడు, ఇక్కడేం చేస్తున్నావు? ఏలియా, ఇక్కడేమి చేయించున్నావు అనే ప్రశ్న అడిగితే దానికి జవాబుగా ఏలియా ఏం చెప్పాడో తెలుసా? ఇశ్రాయేలు వారిని నిబంధనను త్రోసివేశారు, యెజెబెలు చెలరేగిపోయి నీ ప్రజలను చంపేస్తుంది, చాలా మందిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది చచ్చిపోయారు, నీ కొరకు నేను ఒక్కడను మాత్రమే రోషము కలిగి మిగిలి ఉన్నాను అన్నాడు. ఈ సంభాషణ ముగింపులో దేవుడు స్వయంగా ఏమన్నాడంటే, ఈ పట్టణములో బయలుకు వంగకయు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు ఉన్న 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు ఉందురు అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఈ రెండింటిలో ఏది నిజం? నేను ఒక్కడనే నీ కొరకు రోషము కలిగి ఉన్నానని రోషము గల దైవజనుడిగా ప్రఖ్యాతి నొందిన ఏలియా ప్రవక్త అన్నాడు. బయలుకు వంగకొయ్యి మోకాళ్ళునకి ముద్దు పెట్టుకొనకయి ఉన్న రోషము కలిగిన వారు ఇంకా 7,000 మంది నాకు ఉన్నారు, ఉంటారు అని డైరెక్ట్గా దేవుడు అన్నాడు. ఈ రెండింటిలో ఏది నిజం? ఈ ప్రశ్నే ఘోరం కదా. ఒకటి మాట్లాడిందేమో దేవునికి ప్రియమైన సేవకుడు, మరొకటి ఏకంగా దేవుడే. నేనంటాను, ఒకవేళ 7,000 మంది ఇంకా రోషము కలిగిన వారు ఉంటే నేను ఒక్కడనే అని ఏలియా ఎందుకన్నాడు? నేను చిన్నప్పటి నుంచి ఒక పాస్టర్ గారికి మనవని, ఇంకో పాస్టర్ గారి కొడుకుని, నేను పాస్టర్ 27 సంవత్సరాలు అయింది. ఈ ప్రపంచంలోనే పుట్టి పెరిగిన వాడిని కనుక వాక్యాలు వింటూనే పెరిగా. నేను విన్న ప్రసంగాలలో ప్రధానంగా నా దృష్టికి వచ్చిన మాట, నేను ఒక్కడనేని ఏలియా అతిశయించాడు, కానీ ఇంకా 7,000 మంది ఉన్నారని దేవుడు సరిచేశాడు. నువ్వేమనుకుంటున్నావేమో, సాధించిన విషయాలను బట్టి, పొందినటువంటి అభిషేకాన్ని బట్టి నేను మాత్రమే అని నేను నీలో బలపడుతుందేమో. ఖబర్దార్, జాగ్రత్త. ఇంకా 7,000 మంది ఉన్నారు, పెద్ద విశేషం ఏం కాదు అని ఆత్మీయ అతిశయం, ఆత్మీయ గర్వం ఎంతగా వాడబడుతున్న వారికైనా వచ్చే ప్రమాదం ఉన్నది, జాగ్రత్త అనే హెచ్చరికలు నేను వింటూ పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి ఆ వచనం మీద విన్న కామెంటరీస్ చెప్తున్నాను మీకు. నేను ఇంచుమించు అదే మైండ్ సెట్.
నిజమే కదా, అగ్ని దిగొచ్చేపాటికి బేపత్సం జరిగేపాటికి నేనే అనుకునేది పుట్టిందేమో ఆయనలో. అప్పటిదాకా దీనుడుగానే ఉన్నాడేమో, ఇప్పుడు ఆ స్వభావం బయలుదేరిందేమో. అందుకే దేవుడు దాన్ని ఖండిస్తూ ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు అని చెప్పాడు దేవుడు. కనుక నాలో నీలో అటువంటి ఆత్మ సంబంధమైన అతిశయం రాకుండా మనము జాగ్రత్త పడితే మంచిది. తగ్గించుకోవాలి, సరి చేసుకోవాలి అనే ఆలోచన మనస్సులో మెదులుతా ఉండగా ఈ ధ్యానం చేపట్టాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అదే వింటూ పెరిగాం కనుక, నాన్న ఇది కంఫర్ట్గా ఉంది, సరిపోతుంది, వదిలేసి. చిన్నప్పటి నుంచి అదే వింటూ పెరిగాం కనుక ఈ వచనం చదవగానే అదిగో ఏలియా అతిశయించాడు, నేనైతే అతిశయపడకూడదు, అమ్మో భయపడాలి, దేవుని కోపం వస్తుంది ఆయనో అనేలాంటి కన్ఫెషన్ వస్తుంది. కానీ ప్రభు నాకు నేర్పిన ఒక పాఠం ఏంటంటే, ప్రీఆక్యుపైడ్ మైండ్స్తో బైబిల్ చదవను. ఆల్రెడీ ఒక ఒపీనియన్ మనసులో పెట్టుకొని వాక్యం చదవను. వాక్యం చదవడానికి ముందే పాత్రను ఖాళీ చేసి ఒక ఎంటీ వెజల్గా మార్చుకొని ఒక ఫ్రెష్ థాట్ కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అందుకని నా బైబిల్లో ఎక్కడ గీతలు కూడా గీయను. మీకు అర్థమైందా? బైబిల్లో గీతలు గీస్తే తప్పు కాదు, కానీ ఒక ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, మళ్ళీ ఆ పేజ్ను ఓపెన్ చేస్తే ఆల్రెడీ గీత గీసిన వచ్చినవే నీకు హైలైట్ అవుతూ ఉంటుంది. ఎదురుకుండా కళ్ళ ముందు ఉంటుంది కదా, అప్రయత్నంగా చూపు దాని మీదకి వెళ్ళిపోతుంది, ఆల్రెడీ గీత గీసి ఉంటుంది కాబట్టి. మరొక కొత్త వచనము ద్వారా దేవుడు నిన్ను బలపరిచే ఛాన్సులు దాదాపు తగ్గుతాయి. మనసొత్తగా దాని మీదకి వెళ్ళిపోద్ది. ఏ గీత దేని కింద లేకపోతే చదవకుండా పోతే ఈసారి ఇంకో దాని మీద గీత గీయాలనిపిస్తుంది నీకు. ప్రాక్టికల్గా ఇది 100% నిజం. మీరు ట్రై చేసి చూడండి. లేదు నేను గీయిపోతుండాలంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన దాకా అన్ని చదువుకుంటూ వస్తే మొత్తం గీయటం పూర్తయిపోతే ఆ బైబిల్ గుట్లో పెట్టి కొత్త బైబిల్ కొనుక్కో, తప్పేం కాదు. పనికి మాసిన జీవరాశుల కోసం మార్కెట్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఐగర్లు బోళ్ళు మంది ఉన్నారు ఊరక. ప్రతివాడు తోటకూర బెండకాయ కొనుక్కొని ఇంటికి రాడుగా. అంత అమాయకులు ఎవరు ఉన్నారు? మనకు పెద్దగా వాటితో పెద్ద పని పడదు. చర్చిలో లవ్ పీస్లు ఏదైనా అవుతున్నప్పుడు చికెన్ మటన్ కొనుక్కొస్తూ ఉంటే వండుతూ ఉంటే నడుస్తూ ఉంటుంది వ్యవహారం. మనం తినపోయినా తినే భక్తులు ఉన్నారు కదా అని చెప్పేసి నడిపిస్తూ ఉంటుంది కథ. ఈయన ఊరక పద్దాకి మటన్ చికెన్ ఎందుకురా, ఒక మంచి గొర్రెపోతు కొనుక్కరండి ఇల్లు అన్నాను నేను. అంటే మా సంఘ పెద్దారు నా పక్క, అయ్యారు ఎంత ఉంటుంది అంటారు అన్నాడు. ఎంత ఉంటుంది అన్నారు. నీ చేతుల నుంచి ఒక 5,000 6,000 బయటికి తీసి కనీసం 20,000 అయ్యారు. 20,000? అవునయ్య గారు, ఒక మంచి గొర్రెపోతు కావాలంటే ఒక 20,000 పట్టుకోవాలి. మరి ఎప్పటికప్పుడు కోటాల్లో 2-3 పోతులు కోసేస్తున్నారు కదంటే అంతే ఖర్చు అవుతుంది. మిమ్మల్ని తగలయ్యే ఒక కోటానికి 50,000 మాంసానికి అవుతుందా? మీరు ఎట్ట పరలోకం పోతారని అడిగాను మా సంఘస్థులు. మరి ఏం చేస్తాం అయ్య గారు, పెట్టాలి కదా, మానేయ్. అయ్యో ఎట్లా అయ్యారు, మనం ఫస్ట్ నుంచి మటన్ అలవాటు చేసి ఇప్పుడు చికెన్ పెడితే మొత్తం పరువు పద్ద అయ్యారు. అసలు పరువు పోవటం కాదు, బొత్తిగా లేకుండా పోయినా లాస్ లేదు. 50,000 బుర్రపడిపోయింది నాకు. నిన్ను ఎవడన్నా మెచ్చుకున్నాడు ఎప్పుడన్నా అన్నాడు. లేదు సార్, తినేసి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు రా మాత్రం దానికి 50,000? అంటే ఎంత వ్యర్థముగా వ్యవహారం జరిగిపోతుందో మీరు ఒక్కసారి ఆలోచించాలా. దరిద్రం ఏమిటంటే ఈ మాంసాహారం అనేది మర్యాదల్లోకి వచ్చి కూర్చుంది. ఈడు తిండిపోతాడు కాదు, అవతలోడు తిండిపోతాడు కాదు, కానీ అది మర్యాద అయిపోయింది. ఎన్నడన్నా కోడిని కోసినవరా ఇంటికి వస్తే అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే నీకు మర్యాద లేదు కదా అని చెప్పడం అనమాట ఆ భాష. ఏం మాట్లాడుతున్నావు ఎక్కువతో ఎవరన్నా కోడిని కోసినవరా, కూర తెచ్చిపెట్టినవరా నువ్వంటే నీకు బొత్తిగా మర్యాద లేదు, అతిథి ప్రియత్వం లేదు, నీకు సేవకు లక్షణం లేదు అని చెప్పడానికి వాడే భాష. అవన్నీ క్యాన్సిల్ యేసునామములో. అమ్మా ఎంత హాయిగా ఉంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మా అయ్యగారు కూడా ఈ కూటమి అయిన తర్వాత శాకాహారం భోజనాలు పెడితే ఎంత బాగుంటుందో నేనైతే ఆశపడుతున్నాను. ఏ ప్రాంతంలో మాంసాహారం విపరీతంగా సేవిస్తున్నారని తెలిసింది ఆ ప్రాంతాల్లో ఐఎఫ్జేలు రూల్ పెట్టేశాను. ఐఎఫ్జే భోజనాల్లో మాత్రం శాకాహారం పెట్టాలి, మాంసం పెట్టకూడదని. నేను ఇట్లా మాట్లాడుతున్నా మొన్నకు దైవజనుడు కాకినాడ అన్నా ఇక వచ్చేవాళ్ళు కూడా రారు, నువ్వు అట్లా చెప్పా కట్టండి అని నేరుగా నాకు చెప్పిన మాట ఇది. అన్నా నువ్వు అట్టండి నేను చెప్పాకన్నా వచ్చేవాళ్ళు కూడా రారు. ఏంటి వాళ్ళకు బ్యాగ్ ఇవ్వలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు, 100 రూపాయలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, కుర్చీ వేయట్లేదు, వచ్చి వాళ్ళు మోకరించి ఏడుతుంటే కనీసం అన్నం కూడా పెట్టనట్లేదు నువ్వు సరిగ్గా. అంటే ఎన్ని మానేసినా వచ్చారు కదా, ఇది కూడా మానేసి చూద్దామంటే ఇక రారు నువ్వు అయ్యా అట్లేం లేదనే వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బా ఇది కాకినాడ దాకా వినపడాలా. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సీరియస్ పాయింట్ మీ దృష్టికి తెస్తానని ఆలోచించాలి మీరు. దైవజనుడైన ఏలియా మాట్లాడుతూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే, నిబంధన మీరి పారిపోయిన వారు కొందరు, లోకములో కలిసిపోయిన వారు కొందరు, చచ్చిపోయిన వారు కొందరు, నేను ఒక్కడిని నీ కొరకు రోషము కలిగి ఉన్నాను సాక్ష్యం చెబుతుంటే, రోషం కలిగిన వారు ఇంకొక 7,000 మంది ఉన్నారని దేవుడు చెబుతుంటే, ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేను నమ్ముతున్నాను ఏలియా అబద్ధం అనలేదు. నేను ఇంకా నమ్ముతున్నాను దేవుడు ఏలియాను ఖండించడానికి కౌంటర్గా ఆ మాట మాట్లాడలేదు. మరి ఏమి జరిగి ఉండవచ్చును? ఒకసారి మనం వాస్తవంలోకి చూస్తే, ఏలియా దేవుని కొరకు రోషము కలిగిన దైవజనుడే. ఆరంభము నుండి ఆ రోషం అతన్ని బతికిస్తూ వచ్చింది, ఇందులో సందేహం లేదు. నేను వరుసగా కొన్ని ఉదంతాలు మీ ముందు పెడతాను. ఇప్పుడు చూడండి, కెరీతు వాగు దగ్గర ఏలియా నివసించిన కాలములు అర్ధకాలం దాదాపు ఉన్నాడు అక్కడ. అతడు అక్కడ ఉండిన ఆ కాలంలో కాకుల చేత దేవుడు ఏలియాను పోషించాడు. మనం పదే ప్రసంగాల్లో దేవుడు దైవజనుడి కాకోలముల చేత కాలములు అర్ధకాలములు పోషించలేదా అని మాట్లాడతాం. సరే, కాకుల ద్వారా రొట్టెను మాంసాన్ని కెరీతు వాగు దగ్గర ఉండిన కాలమంతా దేవుడు దయచేశాడు. చక్కని నీరు ప్రవహిస్తోంది, చక్కని రొట్టె మాంసం అందుతోంది. కాబట్టి కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాడా? ఆహారము నీరు ఉంటే చాలా. పోని ఇంకొక రూట్లో అడుగుతాను, కెరీతు వాగు దగ్గరలో ఏలియాకు ఇల్లు ఉండిందా? చిన్న కాటేజ్ ఉండిందా? అట్లీస్ట్ హట్ ఉండిందా? మరి ఎక్కడున్నాడు? ఆ వాగు పక్కన చెట్టు కింద ఉన్నాడు అంతే. ఎండపూట మంచిగా అనిపిస్తుంది, చలి పెడితే పరిస్థితి ఏంటి? చలిని కూడా తక్కువ ఉందాం, గొంగలి కప్పుకున్నవాడు కాబట్టి ఓకే. మరి వర్షం వస్తే ఏం చేస్తాడు? సంవత్సరాల కొలది కెరీతు వాగు దగ్గర చక్కగా పూటకి రొట్టె మాంసం తిన్నాడు. ఆయనకి ఏంటి సార్ అని మాట్లాడేవాడు కనపడతాడు తప్ప, సంవత్సరాల కొద్ది దైవజనుడికి కనీసము నివాసము లేదు అనే సత్యాన్ని మనం గమనించొద్దా? He didn't even had a shelter. ఎక్కడ లేదు ఆయనకి. ఇప్పుడు నివాసం అనేది కనీస అవసరత కాదా? అదేమన్నా విలాసమా అండి? కాబట్టి ఇప్పుడు మనం పట్టుకోవాల్సిన మాట, మరి కనీసం ఒక గూడు కూడా లేకుండా అక్కడ ఎందుకు ఉండాలి? అతిశయము, గర్వము, పొగరు, పోసులు లాంటివి లేనివాడు కనుక దేవుడు అక్కడ ఉండమన్నాడు కనుక ఇక్కడ ఇల్లు లేకుండా ఎలా ఉండాలి ప్రభు అని ప్రశ్నించిన ధైర్యము కూడా చేస్తున్నవాడు కాదు ఏలియా. దేవుడు ఇక్కడ ఉండమన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంతే. మరి నా పరిస్థితి ఏంటి ప్రభు? ఇక్కడ ఒక నివాసం కూడా లేదు నాకు. ఒక రైన్ కూడా నివ్వు ప్రభు, అట్లీస్ట్ ఒక టార్పాలన్ ఇవ్వండి ప్రభు, ఒక పరదా ఇవ్వండి ప్రభు.
కనీసము తన కనీస అవసరముల కొరకు ప్రార్థన కూడా చేసిన వాడు కాదు ఏలియా. ఎక్కడ బైబిల్లో మీరు ఏలియా ఆహారం కొరకు కానీ, వస్త్రము కొరకు కానీ, నీడ కోసం కానీ, గూడు కోసం కానీ ఒక్క మాట ప్రార్థన చేసిన మాట చూపించగలరా బైబిల్లో? అయితే ఏంటి, ఇప్పుడు ఏలియా ప్రార్థనా పరుడు కాదా? ఏలియా రోజు ప్రార్థన చేయలేదా? మరి రోజు ప్రార్థన చేసిన ఇల్లు కోసం చేయలేదా? అంటే ఇల్లుందా? రోజు ప్రార్థన చేసిన ఆహారం కోసం చేయలేదా? రోజు గ్యారెంటీగా ఆహారం వచ్చుద్ది అనే నిశ్చయిత ఉందా? ఈరోజు కాకి తెచ్చింది సరే, రేపొద్దున తెస్తుందా? గ్యారెంటీ ఉందా? మరి అలాంటి వాగ్దానం ఏం చేశాడా? అన్సర్టనిటీ ఆల్ ద టైం. రేపు కూడా ఆహారం వస్తుందని గ్యారెంటీ లేకుండా జాబ్ చేశాడండి. ఈ రోజున కనీసం కరోనా వచ్చి తలుపులు మళ్ళీ మూసేస్తే కూడా ఇంకొక 6 మాసాలకి, సంవత్సరానికి రెడీగా స్టాక్ పెట్టే కెపాసిటీ ఒక్కొక్క ఐగరికి ఉంది. అవి దుకాణాలు కొట్టేత్తేలాగా కరోనా కాలంలో, అన్నీ మూసేసిన కాలంలో, నోట్ల రద్దీ కాలంలో ఏటీఎం ముఖం చూడకుండా బతికేసిన ఐగర్లు బోళ్ళు మంది ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ క్యూ ఉంటే ఏటీఎంల దగ్గర దాని ముఖం కూడా చూడకుండా బతికిన వాళ్ళు అంత నిలవలు ఉన్నాయి కొంపలో. దానికి పెట్టిన పేరేంటి? ఏలియా దేవుడే మా దేవుడు, ఏలియాని పోషించినట్టుగా మమ్మల్ని పోషిస్తున్నాడు. ఇన్ని కట్టలు ఏడున్నాయి ఏలియాకి వేసి రక్తం ఏం చేయం? చేత్తో లెక్క పెట్టలేక డబ్బులు మిషన్లు కొంటుంటాయి అయ్యగారులు. నేనేమంటున్నానంటే మన శ్రమకి, మన కష్టానికి, మన విశ్వాసానికి ఏలియా గారి కష్టానికి ఎక్కడ పొందుతున్నా సార్? అసలు మ్యాచ్ అవ్వదు. బలవంతంగా గిట్టించుకోవటమే కానీ సెట్ అవ్వదు అసలు. సరే, ఇంకో మాట చెప్తాను. ఏలియాకి అక్కడ నివాసం లేదు అనండి. కనీసం పోనీ మంచి వస్త్రం ఉందా? లేదు. ఏముంది? ఏముంది? గొంగలే. ఆహారం ఏమో రేపు వస్తుందో తెలుసా? ఇదే కాకి వచ్చుద్దా, ఇంకో కాకి వచ్చుద్దా, మళ్ళీ ఆహారం తెచ్చుద్దా? ఎవరికి తెలుసు? నీవు ఇక్కడ నివసించినంత కాలం ప్రతిరోజు నీకు ఏ రీతిగా ఆహారము వచ్చు అని ఒక వాగ్దానం దేవుడు చెప్పాడు. పోని మనకు ఒక వాగ్దానం ఉండి, ఒక దర్శనం ఉండి, తేటగా ఎన్నో ప్రవచనాలు ఉండి కూడా దిగులతో చచ్చిపోతున్నాం మనం. అసలు ఆహార భద్రత కూడా వాగ్దానం లేదు, దర్శనం లేదు. ఎట్లా బతుకుతున్నావయ్యా నువ్వు? సైన్యములకు అధిపతిగా యెహోవా ఒక్కడే దేవుడు అని నిరూపించాలన్న కసి మీద బతికెత్తనాడు తప్ప అతనికి ఇంకేం లేదు సార్. అసలు అక్కడ మీరు ఆలోచించి చూడండి, ఇంకేం పాయింట్ కనపడుతుంది మీకు? సరే, అయిపోయింది. కొంతకాలం తర్వాత, మై సన్, ఐఎమ్ ప్రమోటింగ్ యూ టు అనదర్ సిటీ. మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డిడ్ంట్ ఈవెన్ ప్రైడ్ ఫర్ దాట్. నేను ఎప్పుడు ప్రార్థించలేదు కదా ప్రభా ప్రమోషన్ ఇమ్మని. నువ్వు ప్రార్థన చేసేదాకా నాకు ఆలోచన రాదనుకున్నావా? నువ్వు నీ కుమారుడు నీ తండ్రిని కదా. దేశంలో కరువు తీరిపోయేదాకా నేను పోషించిన ఒక విధవరాలు నీకు ఏర్పాటు చేశాను ఎలా అన్నాడు. ఈ కాకింగిలు తిని బతికే 2 సంవత్సరాలు పద్ధతిగా దైవజనుడైన మరియాతో వండి పెట్టే విశ్వాస దగ్గర దేవుడు తీసుకెళ్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్ అని సంతోషంగా వచ్చాడు. ఘోర క్యాన్సిల్. దేశంలో కరువు తీరిపోయిందాక సంవత్సరాలు కొద్దీ ఏంటి సార్, రోజుకొక అప్పము. అది కూడా రోజుకి, పొద్దున లేదు, రాత్రి లేదు, మంచి మధ్యాహ్నం ఒక రొట్టె ఇస్తుంది అంతే. దానికి కూర లేదు, పోడలేదు. మీరు యథార్థంగా మాట్లాడండి, ఏం కాదు. కానీ మీ పాస్టరమ్మా రోజు నీకు ఒకే భోజనం పెడితే నువ్వంతే సాత్వికంగా దీన మనసుగా, గాడ్ బ్లెస్ యూ, అది తింటావా? రోజు రోజుకి స్వరం మారుద్ది. దేవునికి స్తోత్రం. ఏంటి కూర? నిన్నటి కూర. నిన్నటి కూర సర్లే పెట్టు. రేపొద్దున కూడా ఏం కూర అంటే సేపొద్దు. హల్లెలూయా. రోషము కలిగినటువంటి ఆహారుడు ఒకడు బయటకు వస్తాడు. ఏలియా కాదు, వీడు చీవి. సాటి అయిన సహకారం అని దేవుడిచ్చాడు, గౌరవిస్తాను. ఎంతసేపు నువ్వు అసలు ఎందుకు పనికిరావు? నీ చేతిలో 1000 రూపాయలు కూడా లేవు, కట్టుబట్టలతో వచ్చావు, ఉచితంగా పోషిస్తున్నాను, పూట పూటకు కూర వండి పెట్టేస్తా. ఒరే, కూర లేకపోతే ఇంత ఉగ్రత వచ్చి పడిపోతే ఏం సాత్వికుడు నాయన నువ్వు? అలాంటిది ఇప్పుడు ఈ అమ్మగారు విశ్వాసి ఏం చేస్తుందండి?
3.5 సంవత్సరాల దగ్గర ఏంటి పరిస్థితి? రోజుకు చచ్చిపోదాం అని మళ్ళీ వంటగదిలోకి వెళ్తుంది. అంత పిండి అంత నూనె ఉంటుంది, కవ్వ రొట్టి చేసి అయ్యగారికి ఇచ్చేస్తుంది, మళ్ళీ వద్దా అంతే. అయ్యగారికి ఒక రొట్టె, తల్లి కొడుకులు సగం రొట్టె ముక్క, ఒక రొట్టె పూరుతుంది అక్కడ, మళ్ళీ తెల్లారికి మళ్ళీ అంతే వస్తుంది. దేవుడు వాళ్ళని పోషించినట్ట పోషించనట్ట కొంచెం అనాలి ఇప్పుడు మరి. అంటే కూర లేకుండా, మెనూలో మార్పు లేకుండా, సెకండ్ రౌండ్ లేకుండా, ఇట్లా కూడా ఇది కూడా పోషించినట్టేనా? అబద్ధం ఆడొద్దు. మనమైతే సాటిస్ఫై అవుతామా? ప్రభా ఏంటి ప్రభా ఇది, నువ్వు ఐశ్వర్యవంతుడు కదా ప్రభా, ఒక్క రొట్టె మొక్కే ఉండబెట్టు ప్రభా, దర్శించిన ఆయన అనేక రొట్టెలు వచ్చినట్లుగా, కూరలు వచ్చినట్లుగా. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏలియా గారి మనస్సు అర్థం కావడానికి ఇదంతా. ఎన్నడైనా ప్రార్థనన్న చేశాడంటారు ఆయన. ఏంటి ప్రభా ఒక్క రొట్టెత్తున్న రోజు, కూరకోలేదు ప్రభా, నువ్వేం ప్రమోషన్ అంటివి, ఇది చాలా పనిష్మెంట్ లాగా ఉంది ఆయన, అక్కడే సుఖం రోజు మాంసం వచ్చేది, ఇదేంటి ఇక్కడ? కనీసం ప్రార్థన చేశాడా? సరే అంటే పక్కన పెట్టు. ఇది అయిపోయిన తర్వాత కొడుకా ఇక్కడ కూడా అయిపోయిందండి మినిస్ట్రీ, కర్మేలకి వెళ్ళిపోదాం పదా అన్నాడు. కర్మేలకి వెళ్ళిపోయిన తర్వాత కాకి లేదు, విధవరాలు లేదు. ఇప్పుడు వాస్తవం కదా, అక్కడ కాకి తెచ్చేది, ఇక్కడేమో సారేపోతులు. కర్మేల దగ్గర చాలా కాలంగా కర్మేలు దగ్గర అతడు ఉన్నాడు. కర్మెలు తన నివాసం అని దేశమంతా ప్రసిద్ధి అయింది. ఆ కర్మెలకి 450 మంది అన్య ప్రవక్తలను రప్పించగలిగాడు. ఆహాబుకు సవాలు చేయగలిగాడు. ఎవరో దేవుడో తేల్చుకొని రా కర్మెలకి అని పిలిపించాడు. స్తోత్రం చెప్పండి. అంటే అది తెలియని కొత్త చిరునామా కాదు. కర్మేలు అప్పటికే ప్రసిద్ధి అయిపోయింది, అప్పటికే జనానికి వాడిక అయిపోయింది. అతడు కర్మేలులో ఉంటాడని తెలిసిపోయింది. రాజుగారు స్వయంగా 450 మంది ప్రవక్తలని, బలిపీఠాలు కట్టే మెటీరియల్ని, జంతువుల్ని కర్మేలకు తొలగొచ్చాడు. ఇట్ హస్ బికమ్ ఫెమిలియర్ వెన్యూ, అందరికీ తెలిసిపోయింది. అంటే కర్మేలులో కూడా చాలా కాలంగానే సేవ చేస్తున్నాడని అర్థం. ఇదంతా చెప్పడానికి కర్మేలులో అతని ఆహార ఏర్పాట్లు ఏంటి? ప్రార్థనలో సహకరించే ఒక శిష్యుడు తప్ప ఆయనకి ఎవ్వరూ లేరు. ఆ మాట అనాల్సి వస్తుంది అంతే. పక్కనున్నాడు కాబట్టి ఆడు ఎంత సహకరించాడో నాకైతే అది డౌటే. ఎందుకంటే ఏలియా కొండ మీదకి ఎక్కిన తర్వాత ప్రార్థన చేస్తుంటే యారో ఆకాశంలో మేమన్నా మబ్బు కనపడుతుంది చూసినా అంటే ఇన్ని చేసేవాడు అటు చూసేవాడు. అక్కడ మనకున్న క్వాలిటీ అది. సరే అట్ట పెట్టుకో. ఇప్పుడు ఏలియా గారి గురించి నేను ఏమంటున్నానంటే, నీడ లేనప్పుడు, కూర లేనప్పుడు, ఏమీ లేనప్పుడు అతడు ప్రార్థన చేసేవాడా లేదా? ఇప్పుడు చెప్పండి, ఏ పాయింట్ కోసం చేసేవాడు? ఏలియా మంట ఏంటి? ఏలియా భారం ఏంటి? ఏలియా ఏడుపు ఏంటి అసలు? ప్రభు ఎంతకాలం ఒక గూడు లేకుండా సేవ చేయాలి ప్రభువా, డబుల్ బెడ్రూమ్ దయచేయి నాయనా, ప్రభుత్వంతో మాట్లాడు ప్రభువా, అయ్యో నాకన్నా నిన్న కాక మొన్న సేవకు వచ్చిన వాళ్ళకి భవనాలు కట్టుకున్నారు ప్రభువా, యెహోవా న్యాయాధిపతి అయిన ఇదా చెప్పండి. ఏం చేసి ఉండేవాడు? మా పితరుల ఎడారులో 40 ఏండ్లు పోషించిన వాడా, నా పరిస్థితులు ఎందుకు పట్టించుకోవట్లేదు నాయనా? మొదటి ముద్ద యాజకుడి దగ్గర సెలవిచ్చిన వాడా, కాకులతో పంపుచున్నావేమి? ఏం ప్రార్థన చేసి ఉంటాడు సార్? మీరు ఆలోచించండి. నేను నమ్ముతున్నాను, సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, యెహోవాయే దేవుడు అని నిరూపించబడాలని తప్ప, జనులందరూ దేవుని వద్దకు రావాలని తప్ప, ఆయన దైవత్వాన్ని ప్రజలు గ్రహించాలని తప్ప, అందరూ ఆయనకు ప్రార్థన చేయాలని తప్ప
ఇంకొక ఆశ, భారము, దర్శనము లేని ఒక గొప్ప ప్రార్థనా పరుడు దైవజనుడు ఏలియా అని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ దైవజనుడిని బట్టి దేవునికి ఒక స్తోత్రం చెబుదామండి. దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, ఏలియా యొక్క హృదయ స్థితిని మీకు పరిచయం చేయడానికే మన స్థితిగతులతో పోల్చి మాట్లాడుతూ వచ్చాను తప్ప నవ్వించాలనే కాన్సెప్ట్ కాదండి, ఏదో టైం పాస్ చేసే ప్రోగ్రాం కాదండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం, ఏలియా రోషము గల దైవజనుడు. ఇప్పుడు స్టేట్మెంట్ దగ్గరకు వద్దాం. ఏమంటాడు? నేను ఒక్కడనే రోషము కలిగి ఉన్నాను అంటాడు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? నెంబర్ 1, కెరీతు వాగు దగ్గర ఎంతమంది ఉన్నారు ఆయన తోడు? సారేపొత్తులు ఎంతమంది తోడుకున్నారు? కర్మేలు కొండ మీద ఎంతమంది తోడు ఉన్నారు? సరేనండి, అతని మినిస్ట్రీ పెద్దగా బయటికి రాలేదు, మీటింగ్లు పెట్టలేదు. మీటింగ్లు పెడితే స్టేజ్ చేయడానికి 4 కుర్రాళ్ళు వస్తారు, బ్యానర్ కట్టడానికి 4 కుర్రాళ్ళు వస్తారు, సౌండ్ పెడతానికి 2 పిల్లగాళ్ళు వస్తారు, వాయిద్యానికి 4 కుర్రాళ్ళు వస్తారు, భోజనానికి 4 చిట్టలు వస్తారు. నువ్వేం చేయలేదు కాబట్టి అవ్వలేడు అందాం, పోని పక్కన పెడదాం. ఇప్పుడు 450:1 అంతేగా? 450 బలిపీఠాలు కట్టారు, మనోడు ఒకడే. అమ్మో ఇంతమంది ఒకటైపోయారు, మా వాడు ఒకడైపోయాడని ఎవడైనా ఏలియా పక్షంగా వచ్చాడా? పడిపోయిన రాళ్లను పోగు చేసి బలిపీఠం మరలా కడుతున్నప్పుడు ఎవడైనా ఏలియాకు సహాయం చేశాడా? పోనీ ఏలియాకు అన్నం పెట్టలేదు, ఏలియాకు షర్ట్ కుట్టివ్వలేదు, ఏలియాకు షెల్టర్ ఇవ్వలేదు, అదంతా వ్యక్తిగతంగా బట్టి పట్టించుకోలేదు. ఓకే, పాస్టర్ల వ్యక్తిగత అవసరాలు తీర్చడానికి విశ్వాసులకు మనస్సు ఉండదు, కానీ సేవా సంబంధమైన అవసరాలకైతే ముందుకు వస్తారనేది దాదాపు మనందరికి అనుభవమే. ఉదాహరణకి మనం చర్చి కట్టుకున్నాం, అందరూ సహాయం చేస్తారు చేయరా? ఇల్లు కట్టుకున్నాడు పట్టించుకుంటాడా? చర్చికి పెయింట్లు వేస్తున్నాం, అందరూ సాయం చేస్తారా చేయరా? నువ్వు పాస్టర్కి పిల్లలకి బట్టలు కొనాలని చెప్పి ఎవడు పట్టించుకుంటాడు? సహజం అది. దేవుని మందిరము కొరకు, దేవుని సేవ కొరకు అయితే ఎవడైనా సహకరించడానికి మనసు వస్తుంది, కానీ పాస్టర్ల వ్యక్తిగత అవసరాలంటే పాస్టర్లు ఎంతో గౌరవించినట్లుగా, ప్రేమించినట్లుగా కనిపించే విశ్వాసులు ఎవరు ముందుకు రారు అనేది పచ్చి నిజం, ఎవడు కాదనలేని సత్యం. నేను ఎప్పుడు దైవజనులకు ఒక మాట అంటాను, దైవజనుడా నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడివే, దేవుడు తప్ప నిజంగా నీకెవరు దిక్కు లేదు, నీ వెనకాల 1000 మంది ఉన్నా పట్టించుకోవద్దని చెప్తాను ఎప్పుడు పాస్టర్లకి. నిజంగా నీకు దుఃఖం వస్తే, కష్టం వస్తే, శ్రమ వస్తే నిజంగా నీ పక్కన ఒక్కని నిలబడ్డు, ఇది పక్క రాసి పెట్టుకో. నీకు అలా జరిగిందేమో, మనం ప్రేమించే విశ్వాసాలు చాలామంది ఉన్నారు, సరైన మూమెంట్ వస్తే తెలుస్తుంది నీకు. కప్పల కెపాసిటీ చెరువు ఎండిపోయి తెలుస్తుంది, ఇప్పుడు కాదు. ఒక్క కప్ప కనపడితే ఎటో ఒకటి పోతాయి మొత్తం చెరువులోంచి. ఇన్నేళ్ళుగా చెరువులో బతికావు, నీళ్ళు ఎండిపోతే కాదు మనం వదిలిపెట్టి వెళ్ళకూడదని సహవాసం కోసం ఉంటాయా కప్పలో? ఎగురుకుంటూ వెళ్ళిపోతే తడి ఎక్కడ దొరికితే అక్కడికి. వాస్తవం సార్ ఇది. దైవజనుడు ఎప్పుడు ఒంటరి వాడే, ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంచి బిలీవర్ అండి, వెరీ గుడ్ బిలీవర్ అండి, మనకు చాలా సహకారం అండి, అవన్నీ సకమే సత్యం, పూర్తి అబద్ధాలు కూడా కాదు, నిజమే. దేవుని సేవ కొరకు, దేవుని మందిరం కొరకు ఏదైనా వస్తే చెయ్యగలిగిన సహాయం చేయడానికి ఇష్టపడతారు. వ్యక్తిగతంగా నీకేదైనా తిప్పలు వస్తే ఎవడు పట్టించుకోడు. అదొక విచిత్రమైన పరిస్థితి లోకంలో. పౌలు గారు అంత సేవ చేస్తే ఎపఫ్రొదితు ఒక్కడే నా అవసరములలో ఉపచారం చేసిన వాడిని సాక్ష్యం చెప్పాడు. ఫిలిప్పీ సంఘం సహాయం చేసిందంటే అది సేవార్థమైన సహాయమే, పర్సనల్ కాదు. మీరు ఎక్కడ చూసుకోండి బైబిల్లో. అందుకనే కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు 2వ పత్రిక 7వ అధ్యాయంలో, సహోదరులారా మీ హృదయములలో నన్ను చేర్చుకున్నాడని అడిగాడు. ఎవడైనా మీరు ఎప్పుడు అడిగారు విశ్వాసాలంట? చెప్పొచ్చుగా. దానికి అంత సీరియస్గా మౌనం పాటించి అవమానకరం రిపోర్టే ఏంటది? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడద్దని మెయింటైన్ చేస్తున్నారు అంతే. నాకు మెయింటెనెన్స్ లేదు కాబట్టి చెప్పేది. పోనీ మీరు ఫీల్ అవుతున్నారా విశ్వాసాలు అందరు హృదయాల్లో మీరు ఉన్నారని? అంత ఆశ్చర్యం లేవు. పౌలయ్య గారు లాంటి మహా గొప్ప దైవజనుడినే తమ ఇళ్లల్లో చేర్చుకున్నారు, కానీ గుండెల్లో చేర్చుకోలేదంట సంఘం. ఒక తండ్రి తమ బిడ్డ దగ్గరికి వెళ్ళి, బిడ్డ నీ హృదయంలో నాకు చోటు ఇవ్వని అడగటం ఎంత కష్టంగా ఉంటుందండి, ఎంత దుఃఖం వస్తుంది.
కెరీతు వాగు దగ్గర ఉండే కాలంలో ఒంటరి వాడే బలిపీఠం కడుతున్నప్పుడు కూడా దైవజనుడు ఒక్కడే రాళ్ళన్ని పోగేసి మళ్ళీ బలిపీఠం కడుతున్నాడు. నేను వెళ్దాం, ఒక రాయి సహాయం చేద్దాం, ఎవడు రేడు రాడు, ఒక్కడే. సరే అయిపోయింది. 450 మంది తిప్పలు పడ్డారు పని వల్ల. అప్పుడు దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మో, 450 మంది తమ తమ దేవతలకు ప్రార్థన చేసిన పని అవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ మన దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు కూడా అగ్ని రాకపోతే పరిస్థితి ఏంటి? అమ్మో, ఇతను ఒక్కడైపోయాడు, నేను వెళ్ళి దైవజనుడి పక్షంగా మోకరిస్తా, ఆయనతో ఏకీపిస్తా. ప్రభువా, నీ సేవకుని దాటి వెళ్ళొద్దు ప్రభువా, ఇప్పుడు కనికరించకపోతే ఇక అవమానం అయిపోద్దు ప్రభువా, అయ్యో నీ అగ్ని పంపాల్సిందని దైవజనుడితో పాటు నేను కూడా ఏడుస్తా. ఎవడొచ్చాడు? అగ్ని కురిపించినంత వరకు ప్రార్థన చేసింది ఎవరు? ఒక్కడే. ఆ తర్వాత కత్తి చేత పట్టుకొని 450 మందిని నరకటం మొదలు పెడితే ఎంతమంది వచ్చారు? మాట్లాడాలి. ఒక్కడే. ఇప్పుడు ఏదో మెషిన్ కన్నా కచ్చేతకి కత్తి ఒక్కొక్కన నరకాల. 450 మందిని ఫస్ట్లో జంకిన ఒక 10 మంది నరికాక ధైర్యం వచ్చి వచ్చాడు. పోని 400 మంది నరికాక వచ్చాడా? 449 మంది నరికాక వచ్చాడా? 450 మనుషులు కూడా ఎవరు నరకాలి? ఒకడే. ఇంత బేభత్సం జరిగిందాక కలుగుల్లో కంచెలంకలు దాక్కొని అఖండ విజయమును సాధించిన తర్వాత ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి హోవయ్య దేవుడు అని కేకలేస్తున్నప్పుడు అయినా హే అని కేకలేసుకుంటూ జనం వచ్చేసారా? చాలా. అంతటి బేభత్స యుద్ధం చేస్తే కత్తిచ్చిన వాళ్ళు లేడు, కర్రిచ్చిన వాళ్ళు లేడు, తోడున్న వాళ్ళు లేడు, యుద్ధం చేసిన వాళ్ళు లేడు. ఇంతటి యుద్ధము తర్వాత అయినా గ్లాసుడు నీళ్ళు ఇచ్చిన నడపోని. ఇంతటి యుద్ధం తర్వాత పచ్చి మంచిలు తాకుండా మనోడు ఇప్పుడు కరిమేలు కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కడం సులువా కష్టమా? దైవజనుడికి ఇరుపక్కల అహరోను హూరులు వచ్చారా? కొండ మీదకి మోసుకెళ్ళారా? ఆ కొండ మీద మోకరించి ప్రభువా, ప్రజలు నేను ఎరుగలేదు గనుక, నిన్ను అంగీకరించలేదు గనుక ఆకాశములు మూసివేయమని చెప్పాను, నువ్వు నా మాట ఆలకించావు. ఇప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడని కేకలేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వర్షాన్ని పంపండి ప్రభువా అని మళ్ళీ ప్రార్థన మొదలెట్టినప్పుడు కూడా ఎంతమంది ఉన్నారు? మళ్ళీ అక్కడే మోపైన వర్షం వచ్చే ధ్వని మొదలైన తర్వాత కిందకి దిగి వచ్చాడు. కింద వెయిట్ చేస్తున్నాడు ఆహాబు. వర్షం వస్తుంది, తడిచిపోతావు, పారిపోయి ఇంటికి అంటే అడి పారిపోయాడు. మరి వర్షం వస్తుంది, నేను తడిచిపోతాను, రథం నిలపమన్నావు, మరి నువ్వు తడిచిపోతావు కదా, పోను రండి అన్నాడా? మరి అంతకుముందు అగ్గి దిగి వచ్చిందిగా, రుజువు అయిందిగా. దైవజనుడు ఎప్పుడు అనంటే దైవజనుడు ఎప్పుడు మనుష్యుల పరంగా, దేవుని పరంగా దైవజనుడి దేవుడు ఎప్పుడు విడువడు. ఆయన ఒక్కరిని చూసుకొని బతకాలి మనం. ఆమె నన్ను గట్టిగా. మన ప్రక్కన ఎవరో, మన వెనుక ఎవరో, మన ముందు ఎవరో, మనకు అన్ని ఎవరో, మనల్ని పిలిచిన నమ్మదగిన దేవుడు ఒక్కడే మాత్రమే. ఆయన మీద ఆశ పెట్టుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన వైపే చూద్దాం, ఆయననే కోరుకుందాం, ఆయనకే ప్రార్థన చేద్దాం, ఆయన మీదే ఆనుకుందాం, ఆయన వైపే సాగిపోదాం. ఆయన ఒక్కడు ఉన్నాడనే ధైర్యంతో ఒంటరిగానైనా ఈ సేవల ముందుకెళ్దాం. మనం 120 సంవత్సరాలు ఓడగడితే ఎవరు సాయం చేశాడు సార్? నోవాకి ఒక్కడు సాయం చేశాడా? ఇక్కడ పుల్ల అక్కడ పెట్టాడు ఎవడన్నా? ఓ 10 రూపాయలు సంధించాడు ఎవడన్నా? ఎవడు సహాయం చేయకపోయినా ఓడ పూర్తి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనం కూడా అంతే. సహకారం చేస్తే సంతోషం, చేయకపోయినా సంతోషమే. సహకారం చేస్తే రూపాయి సంతోషం, చేయకపోతే 10 రూపాయలు సంతోషం. ఎందుకంటే మేము తలకు చెయ్యేసి కట్టారని సాక్ష్యం వస్తుంది. ఎవడు చేయకపోతే ఒక్కడమే కట్టామని పేరు వస్తుంది. యేసు రక్తం ఏం చేయం. బాధపడేది అంటే యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పరే గట్టిగా. వాళ్ళకేమని సార్, పెద్ద సంఘం అండి, తలకు చేస్తారు, కట్టేస్తారు, పోయింది. ఒలింపిక్ పథకం రాలేదు, మామూలుగా వచ్చింది చిన్నదే. ఆయన ఏంటి సార్, ఎవడో రూపాయి సాయం చెప్పిన గుడి కట్టేశాడు. అది బేభత్సం. అది అయినా సరే అట్టడదు, మాకు వద్దులే. స్టార్ట్ చేయగానే ఒకటి ఐరన్ ఇవ్వాలి, ఒకటి సిమెంట్ ఇవ్వాలి, అలాంటి కార్యాలు జరగాలి ప్రభు. హల్లెలూయా. ఈ అమాయకంగా ఫీల్ అవ్వటమే ఎక్కువైపోయింది.
యేసు ప్రభు తాలూకా రోషం ఒకటి చెప్తాను మీకు, ఏనండి, ₹1,00,00,000 మాట. నేనే అబ్రహామును గొప్పవన్నీ చేశానని రేపొద్దున ఎవడో చెప్పకుండా ఉండటం కోసం చిల్లిగా ఒక దోతలు అన్నాడు. మీకు అర్థమైందా? మన అభివృద్ధిలో నా హస్తం ఉందని భూమి మీద ఎవడైనా చెప్తే యేసుకి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా ఈ సాక్ష్యం చెప్పగలరు. మీ చర్చిలో కానీ మినిస్టర్ ఎవడైనా ఒక నిలబడి పాస్టర్ గారు ఈరోజు ఇలా ఉంటా కారణం నేను అని చెప్పే సీన్ ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉండనివాడు యేసు ప్రభు. ఆయన రోషం అది, మన టాలెంట్ కాదు. అంత సీన్ ఎవడికి ఎప్పుడో యేసు రక్తం వేయించేయం. ఎవడన్నా కొంచెం ఆ పాకానికి పెరుగుతుంటే అని తీసేస్తాడు. స్తోత్రం. మంచి దశీభాగం ఇచ్చాడు ఒకడు, పోయాడు సార్ పోనివ్వు, మీకు తెలియదు పాయింట్ పోనీ. ఏంటో సార్ నా కొత్త వాళ్ళు రాకపోగా ఉన్నాడు ఒకడు మంచివాడు పోయాడు సార్ అంటే ఆడు రేపొద్దున క్యాన్వర్సింగ్ చాట్ చేస్తాడాడు. అసలు అయ్యగారికి ఫస్ట్ నుంచి నేనే, లేకపోతే ఈ పాటికి పెరుగుతుండేది కాదని. ఆడ పాకాను కొత్తనప్పుడు ప్రభుని తీసేస్తాడు. ఈడు కరెక్ట్ కాదు. ఇక నాకు రావలసిన మహిమను ఎవడికి చెందనివ్వను. అది దేవునికి ఎంత ప్లస్ మనకు కూడా అంతే ప్లస్. హ్యాపీగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక విశ్వాసి వెళ్ళిపోవటం బాధగానే ఉంటుంది, కానీ వాడు పిశాచిగా మారే మూమెంట్లో పోతున్నాడు. నువ్వు బాధపడకు. ఎవరికైనా కాలు నరికించుకోవటం సరదాగా ఉంటుందా? మరి షుగర్ పుండు ఎక్కువైపోయింది, గ్యాంగ్రీన్ అయిపోయింది. అప్పుడు కాలు ముఖ్యమా ప్రాణం ముఖ్యమంటే ప్రాణమే ముఖ్యమైన కాలు నరికాయి నువ్వే సమర్పించుకొని డాక్టర్కి అప్పగించుకుంటావు. ఆడు చెప్పిన రూల్స్ అన్ని పాటించి మరి కాలు ఇచ్చేస్తావు నరికేయని. ముందు పూట ఏం తినొద్దంటే ఏం తినవు, ఏం తాగొద్దంటే ఏం తాగవు. నువ్వు అని ఏం చెప్తే అదే. ఏం చేస్తాకే? నరికిచ్చేసుకుంటాకి. నరకబడుతున్నవన్నీ నష్టాలు కాదు. ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం అనండి. చెప్పట్లేదు మీరు బాగా. ఎంతైనా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సార్. మీరు అట్లా మాట్లాడుతున్నారు ఏంటి? ప్రాణం సార్, రమాయికంగా మాట్లాడకండి. ఎందరూ ఉన్నా నీ ఒక్కడివే, ఆ పాట గుర్తుందా మీకు? ఏమిటనుకున్నారు? కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏలియా నేను అనండి. ప్రార్థన చేస్తే తలనొప్పి తగ్గింది అనుకోండి, ఆడన్నీ ఇంకో ఇద్దరు తీసుకొస్తున్నాడు. అయ్యగారు చెయ్యేసాడు, తలనొప్పి తగ్గిపోతుంది బాబు దేవుని స్తోత్రం. ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేయించుకో. మన అందరికీ అభిమానులు, విశ్వాసులు, ఫాలోవర్స్ బోల్డ్ మంది అయిపోయారు. మనం ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఏమేమంటారు? ఎంతమంది గుడ్డోళ్ళ కన్నులు వచ్చినాయి, ఎంతమందికి కుంటోళ్ళ కాళ్ళు వచ్చినాయి. అసలు బేబత్సాలు ఏమైనా జరిగినాయి మన దాంట్లో? ఎవరికీ కనపడిన తలనొప్పి జ్వరమే తగ్గింది మనం ప్రార్థన చేస్తే. అంత మనమే కదా, పర్లేదు. ఏమండి? కానీ ఆ ఫ్యాన్ అయిపోయి భూమి మీద ఎక్కలేని పొగంతే తీసుకొచ్చేస్తుంది. అది బిర్యానీ ఆపేసి దమ్మేసినట్టున్నాడు. పాస్టర్లకు చెప్తున్నాడు, రెడీ అయిపోయింది అబ్బాయి. నేను ఎంత కాయగూరల మీదకి లాగుదామన్నా ఇటు లాగేస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థం చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళు లేచారా మన సేవలో? గుడ్డోళ్ళ కళ్ళు వచ్చినా, కుంటోళ్ళ కాళ్ళు అన్నీ జరిగాయి. ఏంటి? చాలా బలహీనత. అయ్యగారు ప్రార్థన చేసేప్పటికీ తీసేసినట్టే పోయిందండి బాబు. అన్నిట్లాంటి సాక్ష్యాలే. సరైంది ఒక్కట్లేదు. అయినా మనకి పిచ్చి ఫాలోయింగ్. ఎక్కడికి వెళ్ళినా వందనాలే. రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ మోకాళ్ళే. జరిగింది పెద్దగా ఏమీ లేదు, అన్నీ చిన్న చిన్నయే. మరి ఏలియా అసలు చిన్న చిన్నవి లేవు, అసలు అన్ని పెద్ద పెద్దయే. అసలు చిన్న చిన్న కార్యాలు ఏమి? ఆకాశము తెరవబడి అగ్ని దిగి వచ్చి యెహోవా దేవుడిని బీభత్సం అయిపోతుంటే ఒంటి చేత్తో కత్తి పట్టుకొని 450 మంది ప్రవక్తలు చంపి పాడేస్తే అసలు ఎంత ఫేమస్ అయిపోవాలండి, ఎంత పిచ్చి ఫాలోయింగ్ వచ్చేయాలండి. ఇంత జరిగిన తర్వాత మళ్ళీ వర్షం రప్పించి ఆ ప్రార్థన చేసి వర్షం రప్పిస్తే ఇంకెంత అభిమానులు పెరిగిపోవాలండి. ఇంత జరిగిన తర్వాత కూడా ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఏడుపు వస్తుందా రాదా మీరు చెప్పండి? బాధ కలగదా అండి?
నేను అభిషేకాన్ని కోల్పోతే, నేను ఆత్మను కోల్పోతే, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినకపోతే, నేను ఎంత మొర్ర పెట్టినా కార్యం జరగకపోతే ప్రజలందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. నేను మోకరించిన ప్రతిసారి కార్యం జరుగుతుందిగా. నేను చేతులు ఎత్తి ఆకాశం తెరవబడుతుంది, మూయబడుతుందిగా. యెహోవాకు విరోధంగా మాట్లాడే ప్రవక్త లేకుండా కత్తివాత చంపి దేవుని కొరకు రోషం కలిగిన వాడిగా మిగిలినగా. ఇన్ని బేభత్సాలు జరిగినా, ఆకాశాలు మూసినా, తెరిచినా, అగ్ని రప్పించిన, శత్రు శేషం లేకుండా చేస్తే కూడా ఒక్కడు ఏలియా పక్కన లేడు. ఏలియాతో బలిపీఠం కట్టిన వాళ్ళు కాదు, ఏలియాతో యుద్ధం చేసిన వారు కాదు, కనీసం ఊరక నిలబడిన వారు కొరలేదు, ఒక్క గ్లాసు నీళ్ళు ఇచ్చిన వాడు లేడు. ఇంత అయిపోయిన తర్వాత ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంటే యాహాబు భార్య కత్తి పట్టుకుని సర్వ సైన్యం వెంటేసుకొని, మా ఊళ్ళందరిని చంపుతావా, నిన్ను చంపకపోతే నా పేరే యెజబెలు కాదు అని బయలుదేరితే, హే దైవజనుడి మీద ఏగవాలితే చంపుతామని ముందు కూర్చొని ఒక్కరు ఉన్నారా అండి? ఇటు చూసాడు, సర్వ సైన్యం వెనకాల పడుతుంటే ఏం చేయాలి అర్థం కాక ఒంటరిగా అడవిలోకి పరిగెత్తాడు. పరిగెత్తి అలిసిపోయి ఒక రేగి చెట్టు కింద పడుకున్నాడు. రేగి చెట్టు కింద ఎవడన్నా పడుకుంటాడు సార్? ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అంతకన్నా ఏముంటుంది సార్? అక్కడ కష్టం అనిపించిందేమో, వెళ్ళి గుహలోకి వెళ్ళాడు. మళ్ళీ ఏంటి సార్ ఇది? అప్పుడు మోకరించి అంటాడు, అయ్యా ఎంత మట్టుకు చాలయ్యా, నేను నా పితరుల కంటే, మా అబ్రహాం కంటే, మా హనోకు కంటే, మా నోవహు కంటే, మా సమూయేలు కంటే, మా దావీదు కంటే, ఈ పెద్ద పెద్ద దైవజనులందరికీ నేను ఏమన్నా గొప్ప ఉన్నా బాబు, మా మోషే కంటే అహరోను కన్నా పెద్ద ఉన్నా బాబు. అయినా నా వరకు కష్టపడ్డాను. గూడు లేని చోట, నీడ లేని చోట, వస్త్రం లేని చోట, కూడు లేని చోట కూడా నీ కొరకు పనిచేశాను. దేశమంతా యెహోవాయే దేవుడను ఒప్పుకునేలాగా పరిచయం చేశాను. అందరూ ఒప్పుకున్నారు. ఇంక చాలా తృప్తిగా చచ్చిపోతారు. నా ప్రాణం తీసుకోయ్యా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఒక్కడనే అని చెప్పటం అతిశయమా, గర్వమా? పచ్చి నిజం సార్, పచ్చి నిజం. అతని అనుభవం, అతనికి జరిగినటువంటి వాస్తవం, అతని సేవ అలాగే జరిగింది. అతని సేవ ఆరంభము నుండి ఈ గడి వరకు ఎవ్వరూ తోడలేరు ఏలియాకి. అతను ఎప్పుడు ఒంటరివనిగా మిగిలిపోయాడు. ఒక రాణి సర్వ సైన్యం వేసుకొని తరుముతా అడవుల్లోకి తీసుకొచ్చేస్తే ఒక గుహలో పడుకొని, ఇంక చాలు, ఇంక నేను పరిగెత్తలేను ప్రభా, నా ప్రాణం తీసుకునియా అని ఏడ్చాడు. మరి దేవుడు 7,000 మంది ఉన్నారు కదా అని చెప్పారు కదా అంటారా? నేను ఒక మాట చెప్పనా, అసలు బాధ కూడా అదే కదా, అసలు బాధ కూడా అదే కదా. ఈ మాట వినండి, ఏంటి అసలు బాధ? యెహోవాను మాత్రమే పూజించేవాళ్ళు, ఎన్నడూ బయలుకు మోకరించిన వారు, నమస్కరించిన వారు. ప్రాణం పోవాలని మొత్తం ముద్దు పెట్టుకో నమస్కారం చేయమని దేవుని కొరకు రోషం కలిగిన క్రైస్తవులు ఇంకెంతమంది ఉన్నారట? 7,000 మంది ఉన్నారు. అసలు బాధ చెప్పమంటావా? ఇంత కరువు, ఇంత కష్టం, ఇంత యుద్ధం, ఇంత పోరాటం, ఇంత తరుముబడుట జరుగుతుంటే 7,000 మంది ఉండి కూడా ఎవరు సహాయానికి రావట్లేదు, ఎవరు తోడు నిలబట్టలేదు, ఎవరు సహకరించటలేదు. నేను అంటున్నాను, ఇంట్లో ఎవ్వరూ లేకుండా ఒక్కళ్ళమే ఉంటే, అన్నీ మనమే చేసుకోవాల్సి వస్తుంటే అదొక బాధ. ఇంట్లో అందరూ ఉండి కూడా ఎవ్వరు మనల్ని పట్టించుకోకుండా, గ్లాస్ నీళ్ళు ఇవ్వకుండా ఉంటే, మనమే తిప్పబడాల్సి వస్తే ఆ బాధ ఎక్కువ ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. దైవజనుని యొక్క రోదన వేదన కారణం ఏమిటంటే, ఇది నా ఇంట్లో పెళ్లి కాదుగా, నా సొంతది కాదుగా, యెహోవాయే దేవుడని నిరూపించాలని కదా ప్రయాసపడుతున్నాను. బయలు దేవుడు కాదని యెహోవా దేవుడని నిరూపించాలని ప్రయాసపడుతున్నాను. బలిపీఠాలు కట్టినా, పశువును వధించినా, అగ్ని కోసం ప్రార్థన చేసినా, వర్షాన్ని ఆపినా, వర్షాన్ని రప్పించినా, ఇదంతా యెహోవా దేవుడని నిరూపించడానికే కదా. ఇదంతా నా పర్సనల్ ఏం కాదు కదా. దేవుని మహిమ కొరకే, దేవుని నామం కొరకే, దేవుని రాజ్యం కొరకే, దేవుని సంతోషపరచుట కొరకే నేను ఇంతగా ప్రయాసపడుతుంటే, ఇది దేవుని పని అని తెలిసి కూడా రోషము కలిగిన దేవుని బిడ్డలే ఎందుకు సహకరించడం లేదు?
వాళ్ళు చెడ్డ వల్ల వాళ్ళు విగ్రహారం చేస్తారా? వాళ్ళు ఏమైనా రోషం తక్కువ వల్ల వాళ్ళు ఏమైనా రాజీ పడిపోయారా? వాళ్ళు విగ్రహారాధన చేయరు, వారు లోకంలో కలిసిపోరు. అలాగని ఏలియాకు కూడా సహకరించరు. నీవు రోషము కలిగిన వాడివే, ఏలియా కూడా రోషము కలిగిన వాడే. మరేంటి తేడా? నీవు నీ మట్టుకు నీవు విగ్రహానికి పూజించకుండా ఉంటావు. ఏలియా విగ్రహాన్ని పూజించే వాళ్ళందరినీ యెహోవాను పూజించే వారిగా మార్చడానికి ప్రయాసపడతాడు. నీ రోషానికి ఏలియా రోషానికి తేడా లేదా? నీ మట్టుకుని విగ్రహానికి నమస్కారం చేయవు, నువ్వు అంతవరకే 7,000 మంది కూడా. కానీ ఏలియా యెహోవాయే దేవుడిని నిరూపించి బయలుకు మొక్కుచున్న వారిని కూడా యెహోవాకు మొక్కేలాగా చేయడానికి ప్రాణాలకి తెగించి పోరాడుతున్నవాడు. ఒంటరిగా కత్తి పట్టుకుని 450 మందికి వ్యతిరేకంగా యుద్ధమాడుచున్నవాడు ఏలియా ఒక్కడే. రోషం కలిగిన వారిగా పేరుగాంచిన వాళ్ళు చాలా ఉన్నారు. వారు యుద్ధం చేసే వాళ్ళు కాదు, వారు పోరాడే వాళ్ళు కాదు, వారు సహకరించే వాళ్ళు కాదు, కనీసం గ్లాసు నిలిచేవారు కాదు, పేరుకి రోషం గలవారే. వారి రోషం ఎంతవరకు? విగ్రహానికి మ్రొక్కనంత వరకే, అంతకు మించి లేదు రోషం. ఈ పూట దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను, నువ్వు దేవుని బిడ్డవయ్యుండి రోషము కలిగిన వాడవయ్యుండి, బయలు విషయంలో రాజీ లేని రోషం కలిగిన వాడవయ్యుండి, యెహోవా కొరకు భక్తి కలిగిన వాడవయ్యుండి కూడా మరి ఎందుచేత ఇదే పాయింట్ మీద పోరాడుతున్న వాడితో నువ్వు కలవటం లేదు? నీ మనసులో ఉన్నది గుండెల్లో ఉన్నదేగా వాడు చేసేది, నువ్వెందుకు పోరాటం లేదు? బహుశా ఎందుకు లేనిపోని రిస్క్ అనే భావనేమో. బహుశా అతను మనకు పరిచయం లేడు కదా, అతను వేరు మనం వేరు కదా. బహుశా మన వలన ఏలియా పెద్దోడైపోతాడేమో. ఎందుకులే, ఉన్నాయట ఎక్కడో అడవిలో ఉండేవాడు, సరైన వస్త్రం లేనోడు, మనమందరం సహకరించి మనం కలిసి ఏలియాని పెద్దోని చేసేయడం ఎందుకులే. మనుష్య రీతిగా ఆలోచించుట అనండి. పేతురుతో ప్రభు అన్న మాట గుర్తొస్తుందా మీకు? మనుష్య కుమారుడు సిలువ వేయబట్టడానికి అప్పగించబడుతున్నాడు అన్నప్పుడు పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దించడం ప్రారంభించాడు. సాతాను నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు అన్నాడు. అపోస్తులను పట్టుకొని సాతానా అని దేవుడు అనేయడానికి కారణం ఏంటి? ఎంత పెద్ద పాపం చేశాడు, ఏమి చెడ్డ పనులు చేశాడు? చెయ్యి సైతాను పైనకు పోన్నాడు దేవుడు. అంత మాట ఎందుకు అనేశాడు? ఒక సాధారణ మనిషి వలె ఆలోచించినందుకు అంత మాట అన్నాడు దేవుడు. దైవజనులారా, మనము సగటు మనుషుల వలె ప్రవర్తించకూడదు, సగటు మనుషుల వలె సాధారణ వ్యక్తుల వలె కనీసం ఆలోచించకూడదు. మనం ప్రత్యేకించబడ్డవారం, మనం పిలువబడ్డవారం, మనం ఏర్పరచబడ్డవారం, మనం ప్రతిష్ఠించబడ్డవారం, మనం అభిషేకించబడ్డవారం, కోటి ఆశలతో నమ్మకాలు మన మీద పెట్టుకొని పంపించబడ్డవారం సేవకు. మనం సాధారణ మనుషుల వలె మనం మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. అది ఎలా కుదురుతుంది? అయ్యబ్జ విజ్ఞాపనోద్యమక దర్శనాన్ని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత గొప్ప దేశము యొక్క రక్షణ ఎంత పెద్ద దైవజనుడైనా ఏ ఒక్కరితోనూ సాధ్యమయ్యే పని కాదు. అహరోను వంటి ప్రధాన యాజకుడైనా మందసాన్ని ఒక్కడే మొయ్యలేడో, మరొక 3 యాజకులు కావాలి. అవునా కాదా? గట్టిగా చెప్పండి. సేవను ఒక్కలే చేయగలరా? దేశంలో మహారక్షణ ఒక్కరు సాధించగలరా? దైవజనులు కలవాల్సిన సమయం వచ్చింది. దైవజనులు ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది. దైవజనులు ఒక్కటైపోవలసిన సమయం వచ్చింది. ఒక్క మందసాన్ని ఏదో ఒక మూలన నువ్వు భుజం కాయాల్సిన సమయం వచ్చిందని నేను దైవ సేవకుడిగా నీకు మనవి చేస్తున్నాను.
నా సేవ నేను చేసుకుంటున్నావు, నీకు సపరేట్ గుడారం లేదో, నీకు సపరేట్ మందసం లేదో, నీకు ఒక ధూపస్తంభం పైనుంచి రాదు. అదే గుడారములో అదే మందసాన్ని నీ తరగతిలో వేరొక యాజకుడితో కలిసి మోయడం తప్ప నీకు సపరేట్ గుడారం ఒకటి లేదని మనం చేస్తున్నాను. నేను ఇంత గొప్ప దేశంలో మహారక్షణ ఏ గొప్ప దైవజనుడైనప్పటికీ నీ ఒక్కరితో సాధ్యం కాదు. పోరాడిని తిప్పలబడేవాడు తిప్పలబడి ఆడేడుపాడిని ఏడవని ఈ ధోరణి నశించాలి. నా బాధ ఏంటి? వీళ్ళు కలిసిపోయిన పాపిష్టులకి ఇంత బాధ ఉండదు. వీళ్ళు రోషము గలవారు ఉండి కూడా ఏలియాతో సహకరించడం లేదు. వీళ్ళు కూడా ఏలియాతో పాటు మోకరించుంటే, వీళ్ళు కూడా ఏలియాతో పాటు కరిమేల కొండ ఎక్కువ ఉంటే, వీళ్ళు కూడా వర్షం కొరకు మోకరించి ఉంటే, వీళ్ళు కూడా ఆహాబుతో ఎదురలే దైవజనుడికి విరోధంగా పిచ్చి ప్రయత్నాలు చేయబాకు కబడ్డార్ అని మాట్లాడి ఉంటే ఇంకెంత ఉధృతంగా సేవ జరిగి ఉండేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 7 సార్లు ప్రార్థన చేసినప్పుడు ఏం కనపడింది ఆకాశంలో? చెప్పాలి. అరచెయ్యంత అనండి. అరచెయ్యంత మేఘము. మీకు సింపుల్ సైన్స్ జ్ఞాపకం చేసుకుందాం. ఆకాశంలో మేఘం ఎట్లా తయారైంది? అసలు సూర్యుని వేడి వలన భూమి మీద ఉన్న నీరే ఆవిరిగా మారితే ఆ ఆవిరే మేఘమవుతుంది. చల్లని గాలి వీచినప్పుడు వర్షిస్తుంది. సింపుల్ సైన్సా కదా? అక్కడి మేఘం ఇక్కడి నీరే అనండి. కొంచెం అనాలి. ఆకాశంలో మేఘాలు ఉంటే మేఘాలు నీరు ఉండదు, అక్కడదక్కడ సెటిల్ చేసుకోదు. ఇక్కడ నుంచి సూర్యప్రతాపానికి ఆ వేడికి ఎంత నీరైతే ఆవిరవ్వగలదో అంత మేఘం అవుతుంది. అరచేయంత మేఘం అనండి. ఎందుకు అరచేయంత మేఘమే? ఏలియా ఒక్కడు కనుక, అది ఏలియా ఒక్కడి కన్నీరు కనుక, అది ఏలియా ఒక్కడి రోదనం కనుక, అతడు ఒక్కడే సంవత్సరాలుగా కన్నీరు కారుస్తున్నాడు కనుక, అతడు ఒక్కడే ప్రసవ వేదన పడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు కనుక. దేవుని బిడ్డలారా, మీరు సీరియస్గా ఈ మాట తీసుకోండి. నేను అంటున్నాను, అతని కన్నీరే, అతని రోదనే, అతని వేదనే ఆవిరిగా మారి ఒక మోపైన వర్షమును తీసుకుని రాగలిగిన అరచేయంత మేఘముగా మారింది. దేవుని బిడ్డలారా, అదే 7,000 మంది మోకరించి ఉంటే, 7,000 మంది మోకరించుంటే నేను నమ్ముతున్నాను అరచేయంత కాదు, ఆకాశమంతా మేఘాలమయమైపోయింది. కడవరి ఉద్యమం వచ్చేసేది. మన దినములలోన అది జరగాలని ఆశపడదామా? హైదరాబాద్లో ఎంతమంది దైవజనులు ఉన్నారా? దీనికి 100 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఇంకా మీకు తెలిసిన ప్రతి పరిచయాన్ని వాడండి. మీకు పరిచయం ఉన్న ప్రతి దైవజనుడిని ఆహ్వానించండి. మనకి కమిటీలు వద్దు, మనకి ఫెలోషిప్లు వద్దు, మనకి నాయకత్వాలు వద్దు, మనకి ఘనతలు వద్దు. చివరికి వచ్చేసాము, చివరి దినాల్లోకి వచ్చేసాము. పరిస్థితులన్నీ తారుమారు అయిపోతున్నాయి. చర్చిలకు అనుమతులు లేవు, సభలకు అనుమతులు లేవు, సువార్త ప్రకటనకు అనుమతులు లేవు. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకున్న తగులు వచ్చే రోజులు వచ్చేసినాయి. ఇంత ఘోరంగా పరిస్థితులు మారిపోయిన తర్వాత కూడా ఇంకా మనం ఆహ్వానం కోసం ఎదురు చూద్దామా? ఇంకా ఘనత కోసం ఎదురు చూద్దామా? ఇంకా ఏదైనా ప్రత్యేక కోసం ప్రార్థన చేద్దామా? మనకు ఒక మందిరం ఉంది కనుక మనకి ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అట్లాగా మెయింటైన్ అయిపోదామా? అయ్యో దేవుని బిడ్డలారా, మందిరం కట్టి 10 సంవత్సరాలు అయింది, అయినా మందిరం సరిపోతలేదనే బాధ లేదు, ఎక్స్టెండ్ చేద్దామనే పరిస్థితి రాలేదు. మందిరం ఒకటి తయారైతే పక్కన విగ్రహాలను 10 తయారవుతుంది. పరిశుద్ధులు ఒకలవుతుంటే తాగుబోతులు 1000 మంది పెరుగుతున్నారు. వ్యభిచారం పెరిగిపోతుంది. భారం రాదే, మంట రాదే, గుండెల్లో వేదన రాదే, నిద్ర పోని రాత్రి లేదా నీకు జీవితంలో? గూడు లేకపోయినా, కూడు లేకపోయినా, వస్త్రం లేకపోయినా సంవత్సరాలుగా బతికేస్తున్నాడు సార్. ఎందుకు తెలుసా? అసలు అవి పట్టించుకోడు ఆయన. కనీసం ఈ ప్రార్థన చేయాలని కూడా తలంపు రాదు ఆయనకి. నేనే దైవజన్ అయితే అగ్ని ఆకాశం వచ్చునుగాక అంటాడు. కానీ మరి నాకెందుకు ఈ పరిస్థితి? నాకు కూడా మంచి అన్ని సమకూడాలి కదా అనడండి, అనడు అసలు. ఈ రోజున ఒక్క మాట మీ దృష్టికి తెస్తున్నాను. ఒక సీరియస్ మాట చెప్తాను మీకు. మీ అందరూ ఏమంటారో పైకి అనండి, లోపల కాకుండా.
ఏలియాలాగా కష్టపడిన ఒక దైవజనుడు, ఏలియాలాగా ప్రయాసపడిన ఒక దైవజనుడు, ఏలియాలాగా జీవితం అంతా పోరాడిన ఒక దైవజనుడు, యెహోవా ఏ దేవుడు నిరూపించిన ఒక దైవజనుడు జీవిత చరమాంకంలో చివరి దశలో ఒంటరిగా ఏదో ఒక గుహలో ఏదో ఒక చెట్టు కింద విడువబడకూడదు. నేను ఏదో ఒక స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఏదో ఒకటి అనండి అన్నాను కదా. మీకేమనిపిస్తుంది? ఎవడలా సత్యం మనకెందుకు అనిపిస్తుందా? నాకైతే అలాంటి దుర్మరణం రాకుండా చూడు బాబు అని ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందా? నా ఆశ ఏ గొప్ప దైవజనుడు, ఏ పెద్ద దైవజనుడు, ఏ నిజముగా ప్రయాసపడిన దైవజనుడు అనామకంగా చచ్చిపోకూడదు. ఏదో ఒక చెట్టు కింద చచ్చిపోకూడదు, ఏదో ఒక గుహలో చచ్చిపోకూడదు. ఏ దైవజనుడు చివరి రోజు దాకా ఒంటరిగానే బాధపడుతూ చచ్చిపోకూడదు. నేను ఒక్కడనే అనే బాధతో ఏ సేవకుడు చచ్చిపోకూడదు. పౌలయ్య గారు ఒకసారి ఆ మాట నాకు గుర్తుందా? మార్కు ఒక్కడే నాతో ఉన్నాడు, అందరు నన్ను విడిచిపోయారు ఒకసారి ఏడిచాడు. అంత పెద్ద ఆయన. ఎఫెసులో మృగములతో పోరాడిన పౌలు గారు ఒక చిన్న బిడ్డలాగా బాధపడ్డాడు. ఎవరికైనా వదిలిపెట్టి వెళ్ళిపోతే బాధ అనిపించదా? ఎవరి కోసం కష్టపడ్డామో, ఎవరి కోసం కన్నీరు కాచామో, ఎవరి కోసం ప్రయాసపడ్డామో, మన సొంతం అన్ని మానుకున్నామో, వారు సైలెంట్గా మనల్ని ఒక్కరలు చేసి వెళ్ళిపోతే దుఃఖం రాదా? ఒక బిడ్డను పోగొట్టుకున్న తల్లి దగ్గరికి వెళితే దుఃఖం ఏంటో తెలుస్తుంది. ఆ దుఃఖం మీకు అర్థమైతే ఈ రోజున 7,000 మంది ఉన్నారనే మాట ఎంత నిజమో, ఏలియా ఒక్కడే అన్నమాట కూడా. ఏలియా బాధ కారణం బయలుకు మొక్కని రోషంగల విశ్వాసులు ఉన్నారు, కానీ వారు బలిపీఠాలు కట్టడానికి సహకరించరు, మోకరించడానికి సహకరించరు, వారు అగ్నిని కురిపించడానికి ఏకీభవించరు, వర్షం కురిపించడానికి ఏకీభవించరు, తరుమబడుతుంటే తోడు రారు, దేనికి కలవరు. వాళ్ళ భక్త్యాలు చేసుకుంటారు, వాళ్ళ భక్త్యాలు చేసుకుంటారు. వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రం మెడ మీద కత్తి పెట్టిన విగ్రహార్థం చేయరు. వాళ్ళకి మనకి తేడా ఏమైనా ఉందా? మందిరాలు కూలుస్తుంటే మనకేం బాధ లేదు, పాస్టర్లను చంపుతుంటే మనకేం బాధ లేదు, వ్యతిరేక చట్టాలు వస్తుంటే మనకేం బాధ లేదు, సేవలో నాణ్యత పడిపోతుంటే మనకేం దుఃఖం లేదు, సేవ పలు విధంగా అబద్ధబోతలు నిండిపోతుంటే మనకేం బాధ లేదు, సువార్త సేవా ఉద్యమం ఆటంకపరచబడుతుంటే మనకేం తిప్పలేదు, బైబిల్ తగలబెడుతుంటే మనకేం పేచి లేదు. మనం మాత్రం మన పేక మీద కత్తి పెడితే మాత్రం పొర్రపాటున యేసు ప్రభువే దేవుడు అంటాం, విగ్రహాలు మాత్రం చేయం. ఆ 7,000 మంది లాగే బతుకుదామా? ఏలియా లాగా బతుకుదామా? వాళ్ళు కూడా విగ్రహారం చేసిన వాళ్ళు కాదు, దేవుని కొరకు రోషంగా బతికిన వాళ్ళే. నా గుండె నిండా వేదనతో బాధతో ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. నా బాధ ఏంటి తెలుసా? ఏలియా వంటి వారికి ఇంకొందరు తోడైతే దేశంలో ఉద్యమం వేరుగా ఉంటుంది సార్. ఏలియా వంటి వారికి ఇంకొందరు తోడైతే దేశంలో మూమెంట్ వేరుగా ఉంటుంది, పరిస్థితి వేరుగా ఉంటుంది. మన దేశంలో ఆ మార్పును మనం కోరుకోవట్లేదా? ఆ పరిస్థితులు మనం ఆశించట్లేదా? ఎందుకు సార్ అడ్డుగోడలు, ఎందుకు సార్ బ్యారియర్స్ కట్టుకోవటం? రండి, ఏవేవి నీకు నాకు మధ్యన ఏమడ్డం ఉందో మనమే కూర్చొని మాట్లాడుకొని కూల్చుకుందాం. మీకు మాకేముందో కూర్చొని ఓపెన్గా మాట్లాడి కూల్చుకుందాం. ఒక మహా గొప్ప స్టేట్మెంట్ మీకు చెప్పనా? డు నాట్ బిల్డ్ బ్యారియర్స్ బట్ బిల్డ్ బ్రిడ్జెస్. గోడలు కట్టుకోవద్దు, బ్రిడ్జిలు కట్టుకుందాం. నీకు నాకు మధ్యలో గోడ కట్టేసుకోవద్దు, నీ ఇంటికి నాకు మధ్య ఒక బ్రిడ్జి కట్టుకుందాం. నువ్వు అటు పోవాలి, నేను ఇటు రావాలి, నువ్వు అటు పోవాలి, నేను ఇటు రావాలి. అన్ని గోడలు కూలిపోవాలి, కొత్త బ్రిడ్జిలు కట్టబడాలి. 7,000 మంది ఒకటైపోవాలి, ఏలియాను మధ్యలో పెట్టుకోవాలి. మీ ప్రాంతంలో దైవజనులందరూ ఒకటైపోండి, మీ వీధుల సేవకులు ఒకటైపోండి, మీ ఏరియాలో సేవకులు ఒకటైపోండి. కలిసి ఆకాశాలు మూయండి, కలిసి ఆకాశాలు తెరవండి, కలిసి అగ్నిని రప్పించండి, కలిసి యెహోవా ఏ దేవుడని నిరూపించండి.
దేశములో మహారక్షణ మన దినములలో మన తరములో సాధించడానికి రోషంతో నడుము కట్టుకుందాం. కృపగల దేవుని ఆత్మ రోషము గల వారందరినీ ఐక్యపరచునుగాక, రోషం గల వారిని ఒక్క కప్పు కిందకి తెచ్చునుగాక, రోషము కలిగిన వారు కలిసి యుద్ధము చేసేలాగా మార్చునుగాక. ఏలియాలు ఒంటరిగా విడవబడుకుందురుగాక, ఏలియా వంటి వారికి తోడుగా మనము నిలబడుదుముగాక.